కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన రథాన్ని మధ్యలో నిలిపి ఎదురుగా ఉన్నవారిని చూసే క్షణం అతని జీవితాన్ని మార్చే సమయంగా మారింది. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు: ఓ కృష్ణ, నా రథాన్ని ఈ రెండు సేనల మధ్య నిలిపిపెట్టు. నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారిని చూడాలి. ఈ యుద్ధానికి ఎవరు వచ్చారో, దుర్యోధనుడికి మద్దతుగా నిలిచినవారు ఎవరో తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు అర్జునుడి మాట విని రథాన్ని భీష్ముడు, ద్రోణుడు వంటి మహాయోధుల ముందుంచి, పార్థ, ఇక్కడ ఉన్న కౌరవులను చూడు అని అంటాడు. అర్జునుడు తన ఎదుట ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ అతని తాతలు, గురువులు, మామలు, సోదరులు, మనవళ్లు, స్నేహితులు మరియు బంధువులు ఉన్నారు. వారిని చూసి అర్జునుడి హృదయం కరిగిపోతుంది. అతనికి తీవ్రమైన కరుణ మరియు బాధ కలుగుతుంది. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కృష్ణ, నా స్వజనులను యుద్ధానికి సిద్ధంగా చూస్తూ నా శరీరం వణుకుతోంది, నోరు ఎండిపోతోంది, నా గాండివం చేతిలో నుంచి జారిపోతుంది, శరీరం మండుతున్నట్లు ఉంది, నిలబడలేకపోతున్నాను, నా మనసు తిరుగుతోంది. ఓ కేశవ, నాకు శుభం కనిపించడం లేదు. నా స్వజనులను చంపి నాకు ఏ లాభం ఉంది? ఇలా మహాయోధుడైన అర్జునుడు కూడా స్వజనాలపై ప్రేమతో ధర్మ సంకటంలో పడిపోయాడు. ఇది మనందరికీ ఒక గొప్ప సందేశం. జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం కూడా ధర్మం మరియు భావోద్వేగాల మధ్య ఇరుక్కుపోతాం.